సేవ చేయడానికి పద్ధతి అవన్నీ కూడా స్వామివారు అనుగ్రహంతో మనకి ఈ కార్యం జరపడానికి అందరూ కూడా స్వామి చూడాలి. స్వామివారికి ఇంతటి మహత్ కార్యాన్ని నిర్వహించినందుకు వారి శిష్య బృందానికి కూడా ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈ వైదిక కార్యం బాగా జరిగితే అంత మన స్వామివారు నరసింహాచార్యుల వారు కలిగిరి వీళ్ళ స్వగ్రామం వాళ్ళకు ఒక నరసింహ దేవుడికి అందరూ చూసేదిగా అలంకారం చేస్తే ಬ್ರಹ್ಮಾಂಡమైనటువంటి ಆ ಅಲಂಕಾರ ಪ್ರಿಂಟ್ ಆಗಿದೆ ಅದೆಲ್ಲ. ಆಮೇಲೆ ಓದ್ಬೋದೇನು ನೋಡ್ಕೋಬಹುದು. చూడాలి సార్, సంతోషం సార్ చూడాలి. ಬಂದು ಸ್ವಾಮಿ ಊರಿಗೆ ಬಂದು ಎಲ್ಲ ಭಾಳ ಯಾವಾಗಲೂ ಎಷ್ಟು ಮಾತಾಡಿದ್ರು ಗುರುಗಳು ಏನು ಮಾತಾಡಿದ್ರು, ನಾವು ಏನು ತಪ್ಪು ಮಾಡಿದ್ರು ಕ್ಷಮಿಸ್ಬೇಕು ನೀವು. ಯಾಕಂದರೆ ಕಾರ್ಯ ಆಗೋ ನಡೆಸಬೇಕಾದ್ರೆ ಎಲ್ಲ ಸ್ವಲ್ಪ ಆ ಥರ ಆಗ್ತಾ ಇರುತ್ತೆ. ಅದನ್ನೆಲ್ಲ ನೀವು ಸ್ವಾಮಿ చూడాలి ఒకసారి. ಇದನ್ನ 5 ದಿವಸನೂ ಅವ್ರು ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಹಸಿನ నవ్వు ముఖం అని చెప్తాను ఎప్పుడు అంతే, నవ్వు ముఖం అంతే. అంటే స్వగ్రామమేమో ధర్మవరం, ఇక్కడ వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తూ బెంగళూరులో ఇప్పుడు సెటిల్ అయినారు స్వామి. స్వామి కూడా అయితే 2 రోజులు మాత్రమే రాగలిగినారు పాపము. అయినా కూడా చాలా వచ్చినంతసేపు కూడా కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు. మీరంతా కూడా ఎందుకంటే స్వామి చూడాలి అందరూ ఒకసారి. వైదికమైనటువంటి బ్రాహ్మణులు తక్కువ చూసుకోలే, ఎవరికైనా తెలుగు బరల్ల కన్నడదವರು కన్నడ వాళ్ళు అయినా కూడా ఓపికగా తెలుగును 3 రోజుల్లో బాగా నేర్చుకునేసాడు స్వామి. ಅರ್ಥమైపోయింది ಇಟ್ಕೊಳ್ಳಿ ಸ್ವಾಮಿ. ಅವರು ಸ್ಟ್ರೈಟ್ ಅಂತ ಅವರು ನಮ್ಮ ಫೋಟೋಗ್ರಾಫರು ಅಷ್ಟೇ, ಅವ್ರು ಹೇಗಂದ್ರೆ ಹಾಗೆ ತೆಗಿಯಲ್ಲ. ರೆಡಿ ರೆಡಿ ಸರ್, ರೆಡಿ ಸ್ಮೈಲ್. ಹೌದು, ఓకే. ఫోటోగ్రాఫర్ బిఎస్సి అయిపోయి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. తర్వాత మంచి పిల్లవాడు. మన గణపతిని అనుకోవచ్చు. ఇన్నో గణపతి మాదే ఈయన కూడా. ಇವರು ಡಬಲ್ ಇದಾರಲ್ಲ, ಅದಕ್ಕೆ ಡಬಲ್ స్వామి స్వామి ఒకసారి, స్వామి ఒకసారి చూడండి.